వెల్కమ్ టు జ్ఞాన ప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం జాతకంలో ఒక గ్రహం యొక్క బలం ఎలా తెలుసుకోవాలి అనే అంశం. సహజంగానే ఏ గ్రహమైనా స్థాన బలం అని పేర్కొనబడే స్వంత రాశి, మూల త్రికోణ రాశి, దిగ్బలాన్ని, ఉచ్చ బలాన్ని కలిగి ఉండడం ఒక రకమైన శక్తి అని చెప్పవచ్చు. ఇటువంటి బలాన్ని పొందిన గ్రహం తప్పనిసరిగా తన ఆధిపత్య కారకత్వ విషయాలను నెరవేర్చుతుంది. ఎప్పుడు చేస్తుంది అంటే తన దశాభుక్తుల్లో చేస్తుంది. దశాభుక్తులు జరిగేప్పుడు మాత్రమే ఒక గ్రహం యొక్క ప్రభావం మనం తెలుసుకోగలం. ఉదాహరణకు నవగ్రహాలలో కళ్ళకు కనిపించే మొదటి గ్రహం రవి భగవానుడు. రవి ఏడాదిలో 365 రోజులు ఉన్న చైత్రమాసంలో రవి ఉచ్చంలో ఉన్నప్పుడు రవి ప్రభావాన్ని మనం స్ట్రాంగ్గా అనుభవిస్తాము. ఎలాగైతే ఎండల ప్రభావం ఏప్రిల్ నుండి మే మాసం వరకు అధికంగా ఉంటుందో ఆ విధంగా అని అర్థం. సో ఒక్కొక్క గ్రహం బలంగా ఉన్నప్పుడు వీరి దశాభుక్తి కాలంలోనే అధికంగా పనిచేస్తాయి. ముఖ్యంగా దశాకాలం అని గుర్తుంచుకోవాలి. సో ఒక గ్రహ బలాన్ని తెలుసుకోవాలంటే స్థాన బలాన్ని కలిగి ఉన్నారా లేదా అని పరిశీలించడం అవశ్యం. ఇప్పుడు ఒక కర్కాటక లగ్న జాతకం. ఈ లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి. చంద్రుడు బలంగా ఉన్నారా అని చూడాలి అంటే స్వంత రాశిలో ఉన్నారా, ఉచ్చ స్థానం మూల త్రికోణంలో ఉన్నారా అని పరిశీలించాలి. తర్వాత చంద్రుడు దిగ్బలాన్ని కలిగి ఉన్నారా అని చూడాలి. 3 శుక్లపక్ష చంద్రుడిగా ఉన్నారా అని, 4 పాపగ్రహ స్థానంలో ఉన్నారా, శత్రుస్థానంలో ఉన్నారా, పాపగ్రహాలతో కలిసి ఉన్నారా అని, 5 నీచ బలాన్ని పొంది ఉన్నారా, గ్రహణాన్ని పొంది ఉన్నారా అని, అష్టంగం అంటే అమావాస్య యోగంలో ఉన్నారా, వ్యతిరేక గుణాలున్న పాపగ్రహాలతో కలిసి ఉన్నారా అంటే శని చంద్రుల కలయిక మంచిది కాదు. అదే సమయం శుక్రునితో చంద్రుని కలయిక ఉన్న పాపత్వం అనే కోవలో తీవ్ర పరిణామాలను కలిగిస్తారు. ఇప్పుడు ఒక గ్రహం యొక్క బలాన్ని తెలుసుకోవాలంటే ముందుగా స్థాన బలం ఉందా లేదా అని చూడాలి. ఒక గ్రహం తాను నిర్వర్తించవలసిన విధులను ఒక వ్యక్తికి ఏ లోపం లేకుండా ఇవ్వడానికి మిత్రస్థానం అనే స్థితికి తక్కువ స్థాయికి తగ్గకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం. తానివ్వవలసిన కారకత్వ ఆధిపత్య ఫలితాలను ఇవ్వలేని స్థితిలో ఒక గ్రహం ఉంది అంటే ఆ గ్రహానికి బలం లేదు అని అర్థం. ఇది గమనించదగ్గ విషయం. ఒక గ్రహం స్థాన బలాన్ని పొంది ఉందా, స్వంత రాశిలో ఉందా, మూల త్రికోణ బలాన్ని పొంది ఉందా, ఉచ్చ స్థానంలో ఉందా, దిగ్బలంలో ఉందా, తన మిత్రస్థానంలో ఉందా, ఉచ్చ స్థానానికి దగ్గరలో ఉందా, దిగ్బలానికి దగ్గరలో ఉందా, కేంద్ర త్రికోణ స్థానాలలో ఉందా, ఇవి కూడా ఒక విధంగా బలాన్ని పొందే స్థానాలే అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక కర్కాటక లగ్న జాతకులకు 4వ స్థానంలో శని ఉచ్చం పొందిన స్థితిలో ఉన్నప్పుడు అష్టమాధిపతి, సప్తమాధిపతి లగ్నానికి పాపగ్రహం అన్నా కూడా ఒక కేంద్ర స్థానంలో బలాన్ని పొంది ఉన్నప్పుడు ఒక మంచి యోగాన్ని కూడా ఇస్తారు. అప్పుడు శని స్థానాల్లో ఉన్న గ్రహాలు కర్కాటక లగ్నానికి మంచి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా ఒక శుభగ్రహం త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు సహజంగానే మంచి ఫలితాలనిచ్చే అర్హతను కలిగి ఉంటుంది. గ్రహాలు తమ యొక్క బలానికి దిగువ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వతంత్రంగా పనిచేయలేవు. ఇప్పుడు లగ్నాధిపతినే తీసుకుంటే ఉదాహరణకు మేష లగ్నం అని తీసుకుంటే లగ్నాధిపతి కుజుడు. కేంద్ర స్థానం 4వ స్థానమైన కర్కాటకంలో నీచం అనే స్థితిలో ఉంటారు. అప్పుడు జాతకుడు తల్లికి ప్రయారిటీ ఇవ్వడం, దాయాది వర్గం, తల్లి చూపిన మార్గంలో నడవడం వంటి నియమాలు ఉంటాయి. అదే సమయం కుజుడికి స్థానమిచ్చిన చంద్రుడు
మకరంలో పౌర్ణమికి దగ్గరగా ఉండి కుజుడిని వీక్షించారంటే పోయిన బలాన్ని కుజుడు ఇంకా అధికంగా పొందుతారు. అప్పుడు జాతకుడు తన స్వంత ఆలోచనలను నిర్ణయాలను తీసుకునేవారిగా ఉంటారు. అప్పుడు లగ్నాధిపతి బలంగా ఉన్నారని అర్థం. అదేవిధంగా ధనాధిపతి, ధైర్య వీర్య స్థానాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి, సుఖాధిపతి, రుణాధిపతి, సప్తమాధిపతి, ఇలా ప్రతి ఒక్క స్థానాధిపతిని పరిశీలించాలి. ఇక ఏ గ్రహం దశ నడిపిస్తుందో ఆ గ్రహం సమం అనే స్థితిలో ఉంటే ఆ దశకు 30 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అది 30 పాయింట్లకు తక్కువగా ఉంటే బలం తగ్గుతుంది. బలం తక్కువగా ఉన్న గ్రహం యొక్క దశలో గొప్ప విజయం, గొప్ప కీర్తి, గొప్ప ఆదాయం లేదా గొప్ప ఆనందానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ గ్రహం బలహీన స్థితిలో ఉండి ఇతర మార్గాల ద్వారా పరోక్షంగా తిరిగి తన బలాన్ని పొందినట్లయితే జాతకుడు ఆ గ్రహ దశలో ఒక సరాసరి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. సో గ్రహ బలాన్ని లెక్కించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని జాతకాలలో ఒక గ్రహం బలాన్ని కోల్పోయినట్లు కనిపించినా ఆ గ్రహం బలంగానే ఉంటుంది. ఈ గ్రహ బలాన్ని అంచనా వేయడానికి షడ్బలం అని పిలువబడే 6 వేరువేరు స్థాయిలను పరిశీలించవచ్చు. అంతేకాక నవాంశంలో గ్రహ బలాన్ని లెక్కించవచ్చు. సహజ శుభగ్రహ స్థానాలలో గ్రహం ఉండడం, స్థానమిచ్చిన అధిపతి బలంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఇంకొక ఉదాహరణ, ఒక కుంభలగ్నం, లగ్నాధిపతి శని భగవానుడు 10వ స్థానమనే వృశ్చికంలో శత్రుస్థానమనే స్థితిలో అమరి ఉన్నారు అన్న 10వ స్థానమైన ఒక కేంద్ర స్థానంలో ఉండడం కూడా ఒక విధమైన బలం పొంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే స్థానమిచ్చిన అధిపతి కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఇక్కడ 10, 12 స్థానాధిపతుల పరివర్తన అనే బలాన్ని పొంది ఉన్నారు. స్థానమిచ్చిన అధిపతి బలం పొంది ఉన్నారు కాబట్టి లగ్నాధిపతి శని బలాన్ని పొందుతారు. దీనికి తోడు సహజ శుభగ్రహాలైన గురు శుక్రుల సంబంధం శనికి ఏర్పడితే లగ్నాధిపతి సంపూర్ణ బలవంతుడని సూక్ష్మంగా తెలుసుకోవచ్చు. సో ఒక గ్రహం యొక్క బలాన్ని లెక్కించడానికి పలు విధాలైన లెక్కలు అవసరం. వివిధ తరహా క్యాలిక్యులేషన్స్ తర్వాతనే గ్రహ బలం నిర్ణయించబడి తద్వారా జాతకునికి మంచి, చెడు లేదా సమం అనే ఫలితాలను ఆ గ్రహ దశకాలంలో అనుభవిస్తారని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.